ఓకే సార్, అయితే ఆ, నాకు మీ రిపోర్ట్లో బాగా నచ్చిన అంశాలు రెండు ఉన్నాయి. గుడ్, చెప్తాను. ఎందుకంటే ముందు క్వశ్చన్ స్టార్ట్ చేసి రెండు బాగా నచ్చిన అంశాలు ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో ఫీజును రెగ్యులేట్ చేయాలని చెప్పారు. ఇంజనీరింగ్ ఫీజు ఏమో రెగ్యులేట్ చేస్తారు కదా. ఇంజనీరింగ్లో 35,000 ఫీజు, 36,000 గవర్నమెంట్ కన్వీనర్ కోట, 40,000 50,000 ఉంది స్టార్ట్ చాలా వరకు. దాన్నేమో రెగ్యులేట్ చేస్తారు. నర్సరీకి ఏమో 1,00,000 2 లక్షలు ఫీజు తీసుకుంటారు. దాన్ని అడిగేవాడు లేడు, ఏం లేడు. అంతేనా? తల్లిదండ్రులు ఎంత అంటే అంతే, వాడు ఫిక్స్ చేసిందే ఫైనల్. ఇంజనీరింగ్ ఏమో చాలా స్టాండర్డ్ కావాలి. ఎందుకంటే ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంత క్యాంపస్ ఇంత ఏరియాలో ఉండాలి, ఆ ప్రొఫెసర్కి ఇంత శాలరీ చెల్లించాలి, తర్వాత ల్యాబ్స్ చాలా ఖర్చు అవుతుంది. దానికేమో మనం 40,000 ఇస్తున్నాం. వీడు ఏమీ లేదు, అపార్ట్మెంట్లో స్కూల్ పెడతాడు, నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం అంటాడు. చాలా మంది ఈ టెక్నో స్కూల్, ఆ టెక్నో స్కూల్ అంటాడు. ఏముండదు దానిలో. అపార్ట్మెంట్లో స్కూల్స్, లిఫ్ట్లు కూడా సరిగ్గా ఉండవు. లిఫ్ట్లో కూడా ఇరుక్కొని చనిపోయిన మామూలు లిఫ్ట్లు ఉంటాయి, చనిపోయిన సందర్భాలని ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏముండదు. దానికేమో 1,00,000 2 లక్షలు 3 లక్షల దాకా వసూలు చేస్తారు. సో అందుకని నాకు అది నచ్చింది. ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజు రెగ్యులేషన్ మెకానిజం ఇంకెక్కడైనా ఉందా? వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు అవుతుందా? లీగల్ గా ఏమైనా ఇబ్బందులు వస్తాయా దీనికి? అన్ని రాష్ట్రాలు చూసినా ఏ రాష్ట్రంలో సరిగ్గా లేవు. అది ఏందో నాకు అర్థం కాలే గానీ, అది ఊరికే తల్లిదండ్రులు సాటిస్ఫాక్షన్ కింద పెట్టామా అంటే పెట్టినట్టు ఉంది తప్ప దాంట్లో స్ట్రిక్ట్ ఏం లేదు. ఫీ రెగ్యులేషన్ అంటే ఏం కోరుకుంటారంటే, సౌకర్యాలను బట్టి, అక్కడ స్టాండర్డ్ ను బట్టి ఏదో ఒక మీరు ఫిక్స్ చేయండి మ్యాక్సిమం ఫీజు, మమ్మల్ని ఎక్స్పైర్ చేయకుండా. తర్వాత మాకు ఓన్లీ ఒకటే. నేను అనుకున్నది ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఒక లిమిట్ ఉంది, 300 350 400 కాలేజెస్ ఉంటాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్ నెంబర్ ఆఫ్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. వీటన్నిటిని ఈజీగా ఎన్ని ఉంటాయి, ఒక 10,000 స్కూల్స్ అన్నీ ఉంటాయి. 30,000 ప్రభుత్వంలో ఉన్నప్పుడు 11,000 ప్రైవేట్ స్కూల్స్ రెగ్యులేట్ ఫీజు ఎట్లా, దీని మెకానిజం ఎట్లా అని ప్రభుత్వాలు ఆలోచించుంటాయి. రెండోది ఏంటంటే, నారాయణ, శ్రీ చైతన్య ఇవన్నీ కూడా ప్రభుత్వాలు అందరికి కూడా అన్ని రాజకీయ పార్టీలకు డొనేషన్స్ ఇస్తూ ఉంటాయి. ఎలక్షన్ వచ్చేసరికి వీళ్ళు గుర్తొస్తుంటారు కాబట్టి వాళ్ళు రెగ్యులేట్ చేయొద్దని. నాట్ ఓన్లీ స్కూల్స్, కాలేజెస్ కూడా అంతే. ఇక దానిలో 2 లక్షల మంది చదువుతారు, 1 2 1 1 2 2 అని ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు. సో ఇంటర్ ఫెయిల్ అయ్యే వాళ్ళు 50% ఉంటారు. 50% పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్ విద్యలో లేకపోతే ప్రాథమిక విద్యలో ఈ ఫీజు దాన్ని అది ఎంత అంటే ఎట్లా, మీరు దానికి ఒక మెకానిజం ఏమైనా పెట్టారా దీని రెగ్యులేట్ సంబంధించి? మేము ఒక డ్రాఫ్ట్ బిల్ తయారు చేస్తాం డైరెక్ట్ గా అసెంబ్లీలో పెట్టుకోవడానికి. సో మేమేం చెప్పిన రికమెండేషన్ ఏంటంటే, మనకి యాక్చువల్గా ఆంధ్రలో తప్పు చేశారు. అన్ని స్కూల్స్ లో 10,000 రూపాయలు పెడితే అది అసలు అది చాలా పిచ్చిగా అనిపించింది అందరికి కూడా. ఎందుకంటే గచ్చిబౌలిలో ఒక 1,000 కోట్ల 10,000 రూపాయలు పెట్టారు అక్కడ ఆంధ్రలో. మ్యాక్సిమం సీలింగ్ పెట్టింది అనమాట. కానీ ఎవరు 10,000 రూపాయలు ఎవరు ఇంప్లిమెంట్ అవుతలేదు కదా. అదే అంటున్నాను. ఇప్పుడు గచ్చిబౌలిలో ఒక 1,000 కోట్ల రూపాయలు పెట్టిన స్కూల్ ఉంది. ఇంకో దగ్గర ఎక్కడో రామన్నపేటలో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పినపాకలో పెట్టిన ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. ఈ రెండింటికి 10,000 పెడతారంటే అది చాలా అసమంజసంగా ఉంటుంది కదా, కరెక్ట్ కాదు కదా. అందుకని మేము ఒక 6 రకాల కేటగిరీ చేయండి, అర్బన్, రూరల్ గా అట్లా చేసి ఒక్కొక్క దానికి ఆ సౌకర్యాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ బట్టి, సో కొంచెం మీరు ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకొని ఒక 20% ఎంతోనో చేసుకొని ఒక మ్యాక్సిమం సీలింగ్ అనేది పెట్టండి. సో అది ఇంప్లిమెంట్ కావడానికి ఒక కమిషన్, ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయండి. అట్లాగే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్థానికంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ చైర్మన్ గా డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీని కూడా పెట్టండి అని మేము కొన్ని రికమెండేషన్లు స్పెసిఫిక్గా చేయగలిగాము. సో ఆ ప్రకారం పెట్టగలిగితే బాగుంటుంది. సో మనం దాన్ని చట్టం చేయకపోతే ఒక కోర్టు కొట్టేస్తే, ఎందుకంటే చట్టాన్ని కూడా చేయమని చెప్పాము. అప్పటికి కూడా వాళ్ళు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే కోర్టులో మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో మనము కోర్టు విత్ ఇన్ ద రాజ్యాంగ స్ఫూర్తిగా, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారము చక్కగా మనము అన్ని రూల్స్ అది చట్టమే కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ లో దానిలో ఇంప్లిమెంట్ అవుతుంది ఫీజు రెగ్యులేటరీ కమిషన్. అది సుప్రీం కోర్టు చెప్పింది పెట్టమని, అందుకనే పెట్టారు. సుప్రీం కోర్టు దానికి ఇంజనీరింగ్ చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ ప్రాథమిక విద్యకు వచ్చిన ఇబ్బంది ఏంది? అందుకే ఎగ్జాక్ట్లీ అది మనలు కావాలని మనలు లూజ్ గా పెట్టేసరికి కోర్టు కొట్టేస్తున్నాయి. సో కరెక్ట్ గా మనం పెట్టగలిగితే ఏం ప్రాబ్లం ఉండకూడదు లెక్క ప్రకారం. కానీ సో అది దాని వెనకాల చాలా ఉంది లేబా స్టోరీ. చెప్పండి సార్ వ్యూవర్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రభుత్వ
విద్యారంగం ఎంతారో ప్రైవేట్ విద్యలో ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది చదువుతున్నారు. నేను అందుకనే నాకు చాలా బాగా నచ్చిన సజెషన్ అని చెప్తున్నా. మొత్తం రిపోర్టే నచ్చిన దాని వెనకాల బిజినెస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, అది వ్యాపారం నడుస్తుంది. కొన్ని ఒక 15,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది మన ఆంధ్రలోనే, తెలంగాణలోనే. సో అది పెద్దగా దాని మీద ఉన్నవి, సో స్టేక్స్ ఉన్నాయి కాబట్టి సో ఇష్టపడరు అంత ఇంప్లిమెంట్ చేయడానికి. సో దాని మీద సంపాదిస్తున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. వెరీ సింపుల్, ఇది అందరూ తెలిసిన సత్యమే. ప్రైవేట్ సంబంధించి అనుమతుల్లో ఒక రూల్ ఉంది, 95% ఖర్చు పెట్టాలి, 5% మాత్రమే ప్రాఫిట్ తీసుకోవాలని చెప్పి. కానీ ప్రాఫిట్ 50 to 60% ప్రాఫిట్ తీసుకుంటారు. కానీ టీచర్స్ మీద 50% వేతనాలు 50% వరకు పెట్టచ్చు అని పెట్టాలని ఉంది. 95% కూడా ఉంది సార్. 90% మొత్తం ఖర్చు పెట్టాలి, 5% మాత్రమే ప్రాఫిట్ తీసుకోవాలని ఉంది. అట్లయితేనే ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ ఉంది. కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు, లేదని కాదు రూల్. అసలు చేయడానికి ఆ యంత్రాంగం ఎక్కడ ఉంది? అది ఎట్లా? అది 5% 95% ఎంత పర్సెంటేజ్ ఎక్కడ ఉంది? ఖర్చులు లెక్కలు ఎవరు పంపేవారు? యంత్రాంగమే లేదు కదా, అంటే యంత్రాంగమే లేదు. ఇంకొకటి, ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్లో ఫీజు రెగ్యులేట్ చేస్తారు. రెగ్యులేట్ చేస్తే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు వేతనాలు తగ్గవా మళ్ళీ అదే రేషియోలో? దాన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఏమి ఇస్తున్నారు బాబు వేతనాలు? వాళ్ళు అంత డిమాండ్ అండ్ సప్లై కదా. కరెక్టే. ఇప్పుడు ఉన్న దానికంటే ఫీజు తగ్గిస్తే ఇంకా తగ్గిస్తారు కదా, అదొక ఛాలెంజ్ కదా. ఇప్పుడు మనము అన్ఎంప్లాయ్మెంట్, లైక్ ఉదాహరణకి అన్స్కిల్డ్ పర్సన్స్ కి మినిమం వేజ్ చట్టం ఉంది ఒకటి. సో అట్లాగే ప్రైవేట్ టీచర్లు కూడా మినిమం వేజెస్, మినిమం శాలరీ చట్టం తీసుకొద్దాం, చక్కగా డిగ్నిఫైడ్ గా బతికేటట్టుగా. సో అది కూడా ఇంపార్టెంట్. మేము యాక్చువల్గా మర్చిపోయాము, అది పెట్టాల్సింది మేము కమిషన్ రిపోర్ట్. ప్రైవేట్ టీచర్ల గురించి ఆలోచించాల్సింది సార్. చాలా సఫర్ అవుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు, ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. మా దృష్టిలో మాకు వచ్చిన మా అబ్జర్వేషన్ ఏంటంటే 5,000 రూపాయలు కూడా ఇస్తున్నారు అబ్బా టీచర్లకు శాలరీ. ఎంత అన్యాయం అది. సో ప్రైవేట్ టీచర్లు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి హక్కులు లేవు, ఏమన్నా అంటే తీసేస్తారు. వాళ్ళకి రికార్డ్స్ లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. చట్టం కూడా తయారు చేయాలి మనం ఒకటి. యాక్చువల్ గా పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏది లేదు. మీరు నెక్స్ట్ రికమెండేషన్స్ లో ఈఎస్ఐ పిఎఫ్ అయితే ఇవ్వాలి కదా. 20 మంది దాటితే చాలా 20 మంది దాటితే పిఎఫ్ ఇవ్వాల్సిందే. ఎక్కడ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? అసలు మీకు స్కూల్ పెడితే 5 మంది టీచర్లు ఉన్నా కానీ వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వాలని పెట్టాలి మనం. సో అన్ని రకాల ప్రివిలేజ్ ఇవ్వాలని చెప్పి పెట్టాలి. ఎందుకంటే మనం ఒక రెస్పెక్టబుల్ సొసైటీని మనం బిల్డ్ చేసుకోవాలి. మళ్ళీ అది పిఎఫ్ సంబంధించి సెంట్రల్ యాక్ట్ కిందకి పోతుందేమో. పిఎఫ్ స్టేట్ పిఎఫ్ పెట్టుకుందాం, ఏముంది అందులో? ఓకే, స్టేట్ మనకి ఉన్నది ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? 20 మంది ఎంప్లాయీస్ దాటితే పిఎఫ్ అన్నది పట్టించుకోరు. మన రాష్ట్రంలో, మన దేశంలో చాలా ఇంప్లిమెంట్ కావు చట్టాలు. ఎందుకు కావంటే ఏం చెప్తాం మనము? మన సొసైటీ అట్లా ఉంది. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రైవేట్ టీచర్స్. పాపం ఉద్యోగాలు పోయినవి చాలా. వాళ్ళు కూడా తిండి కష్టపడాల్సి వచ్చింది. అది పెద్ద ఇష్యూ అది. ఎగ్జాక్ట్ దాని మీద మనము ప్రైవేట్ టీచర్స్ సాలరీస్ గురించి మీరు, అంటే నా విజ్ఞప్తి ఏంటంటే మీరు నెక్స్ట్ రికమెండేషన్స్ లో అయినా వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. మేము టోటల్ అగ్రీ 100%. సో ఇది ఇంప్లిమెంట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంపాసిబుల్ అయితే కాదు, ప్రైవేట్ స్కూల్ ఫీ రెగ్యులేషన్ అయితే చేయొచ్చు 100%. చిత్తశుద్ధి ఉంటే గనక. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తే కనుక నెక్స్ట్ ఎన్నికల మేనిఫెస్టోలో మీ ఫీజును సగం తగ్గిస్తామని ఏదైనా రాజకీయ పార్టీ హామీ ఇచ్చింది అనుకోండి, ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది కదా. ఈ కాంగ్రెస్ ఇవ్వచ్చు, బీజేపీ ఇవ్వచ్చు, బీఆర్ఎస్ ఇవ్వచ్చు. మీ ఫీజు సగం తగ్గిస్తామని ఒక రాజకీయ పార్టీ హామీ ఇస్తే సగం బర్డెన్ ఫ్రీ బీస్ ఇచ్చే బదులు ఫీజు తగ్గిస్తామంటే అయిపోద్ది కదా. నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన సొసైటీ ఏంటంటే మీరు ఎంత ఫీజులు పెట్టినా గానీ ఒక వర్గం వారు ప్రైవేట్ స్కూల్ కు మాత్రమే పంపిస్తారు. గచ్చిబౌలి, బంజారా హిల్స్, ధనవంతులు, వీళ్ళు వాళ్ళ స్కూల్స్ వేరే ఉండాలనుకుంటారు. సో మీరు ఎన్ని లక్షలన పెట్టండి ఫీజులు, అక్కడికి పంపిస్తారు వాళ్ళు. నాకేం ప్రాబ్లం లేదు అందులో. సో నేనేమంటున్నానంటే యాక్చువల్గా గవర్నమెంట్ అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, యూరోప్లో కానీ, కెనడాలో కానీ ఎట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారో స్టాండర్డ్స్ తోని, అలాంటి స్కూల్స్ మనం కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే ఈ చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ అవసరం రాదండి మనకి ఎవరికి కూడా. సో సింపుల్ గా అది చేయాలి మనం. యాక్చువల్ గా ఈ పెద్ద స్కూల్స్, ధనవంతులకు సంబంధించిన స్కూల్స్ అవి ఉండని అండి, అట్లాగే ఉంటాయి. అవి మీరు ఏం చేసినా కానీ నడుస్తూనే ఉంటాయి. వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం లేదంటారా? కొన్ని స్కూల్స్ ఇగ్నోర్ చేయొచ్చు.
Okay. సో హై స్టేక్స్ ఉన్నటువంటి ఆక్రిడ్జ్, కేంబ్రిడ్జ్ ఇవన్నీ రెగ్యులేట్. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ పెద్ద స్కూల్స్ మనము ఇందులో నుంచి తప్పించవచ్చు యాక్చువల్ గా. అది నేను చెప్తున్నా అంటే కాదు. నేను చెప్తున్నా నా కుమారుణ్ణి నేను ఇంటి ముందు ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో జాయిన్ చేస్తా. అది నా ప్రిన్సిపల్. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇంటి ముందు ఉన్న స్కూల్లో జాయిన్ చేశా. మల్కాజ్గిరిలో నేను ఉన్నప్పుడు ఇంటి ముందే స్కూల్ చేశా. ఇప్పుడు మణికొండలో ఉంటారా అక్కడే ఇంటి ముందే స్కూల్లో జాయిన్ చేస్తున్నా. ఈ పెద్ద స్కూల్ అని చిన్న స్కూల్ లేదు. అయితే లక్కీ ఏంటంటే మా ఇంటి ముందు ఉన్న స్కూల్లో, ఎందుకంటే నాకు బస్సులో పంపించడం ఇష్టం ఉండదు. చిన్నపిల్లల్ని అంత బ్యాగులు వేసుకొని ఏ స్కూల్ అయినా ఏం నేర్పుతారు అల్టిమేట్ గా అని, అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేరు. ఒక మెచ్యూరిటీ అందరికి ఉండదు కదా. అంటే ఇన్ఫాక్ట్ పెద్ద స్కూల్లో డ్రగ్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది. కొద్దిమంది తల్లిదండ్రులు ఆ స్కూల్స్ కోసం వాళ్ళు ఉంటున్న రెసిడెన్స్ మార్చుకొని వెళ్తున్నారు దగ్గర ఉండేందుకోసం. అమెరికాలో మొత్తం అదే. అమెరికాలో మీకు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటే అక్కడ రియల్ ఎస్టేట్ బాగా ఎక్కువ భూమి అయిపోతుంది. మన తెలంగాణలో కూడా ఇప్పుడు మంచి స్కూల్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అక్కడే ఉండి జాయిన్ చేస్తున్నారు. అంత రాలేదులే, చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అని ఇప్పుడు మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ బాగా ఉంటే మీ పిల్లల్ని అక్కడికి పంపిస్తారు. అయితే గవర్నమెంట్ స్కూల్ ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంది గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్ ఇంటి ఎదురుగానే దాటితే ఇల్లు గేట్ కాంపౌండ్ దాటితే స్కూల్ ఉంది. సో దానిలో వేశాను. సరే 5-6 కిలోమీటర్ల రేడియస్ లో అది బెస్ట్ స్కూల్, అదే డిసైడ్ చేసుకున్నా. మిగతా ఇప్పుడు నేను నాకున్న భారతీయ విద్యాభవనం, ఓబుల్ రెడ్డి, లేకపోతే జూబ్లీ హిల్స్, కేంబ్రిడ్జ్, ఆక్రిడ్జ్ ఇవన్నీ జాయిన్ చేయొచ్చు. చాలా మంది అడుగుతారు ఎందుకు అని చెప్పి. బట్ నా ప్రిన్సిపల్ ఏంటంటే ఇంటి ముందర స్కూల్లో వేయాలి, యాక్సెసిబుల్ ఉండాలి, ఈజీగా ఆ కాంపౌండ్ దాటి రోజు మేము ఇంటి నుంచి పడగొట్టి లేకపోతే పొద్దున స్కూల్ తీసుకురావాల్సిన హెడేక్ ఉండకూడదు. చైల్డ్ షుడ్ ఆల్సో ఫీల్ కంఫర్టబుల్ అని నా పాలసీ. అది తల్లిదండ్రుల ఇష్టం ఒక్కొక్కరిది. సో కానీ ఇప్పుడు మరి ట్రాన్స్పోర్టేషన్ అయితే మీరు అన్నారు మండలానికి ఇప్పుడు 4-5 ప్రతి చైల్డ్ మరి ట్రాన్స్పోర్టేషన్ వెళ్లాల్సి వస్తుంది. మరి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు యావరేజ్ గా 3 కిలోమీటర్ ఉంటుంది అంతే. 3 స్కూల్ ఆర్గనైజ్ చేస్తే సో యావరేజ్ గా ఒక మాక్సిమం ఒక 5-6 కిలోమీటర్ ఉంటుంది. యావరేజ్ గా 3 కిలోమీటర్ ఉంటుంది. 3 కిలోమీటర్లు అంటే పల్లెటూరులో కొద్దిమంది నడుచుకుంటూ కూడా 2 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ సైకిల్ దొక్కుంటూ చాలా మంది వెళ్తారు. రేపు అట్లా రారు, ఎందుకంటే సేఫ్టీ పిల్లలు అనేది భయం ఉంటుంది. హైదరాబాద్ రాకపోవచ్చు, పల్లెటూరులో సైకిల్ దొక్కుంటారా గ్రామాల్లో? పల్లెటూరులో కూడా సెక్యూరిటీ వచ్చింది, పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు రారు. మాకు అర్థమైపోయింది, పేరెంట్స్ బాగా అందరితో మాట్లాడిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి బస్సు, సేఫ్టీ సెక్యూరిటీ కాంటెక్స్ట్ లో. ఓకే. సెకండ్ ఇంగ్లీషు. ఓకే సార్, ఇంకొకటి నాకు